ద్వారా ఆయన చాలా అంటే చాలా వైరల్గా అయిపోయారు. అదేవిధంగా జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. సునీల్ కుమార్ యాదవ్ గారు ఆయన వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ప్రియమైన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అనమాట. మీరు కూడా రాజకీయ లబ్ధి కోసం అదేవిధంగా రాజకీయాల్లో నిలబడడానికి ఆయన దగ్గరికి చేరారు అని చెప్పిన మాట కూడా వినిపించింది. మరి రాజకీయ నాయకుని దగ్గర చేరేది రాజకీయ లబ్ధి కోసమే అన్న. 25 రోజులు కస్టడీలో ఉంటే 20 రోజులు దాదాపు ఇబ్బంది పెట్టారు, నన్ను బాగా కొట్టారు. దాని తర్వాత నేను పెళ్లి చేసుకున్నా. అయితే ఈ హత్య కేసు గురించి చెప్పాలి అంటే జగన్ సార్ దగ్గర పరిచయం అంటే మా నాన్నది ఐడెంటిటీ ఉంది. ఎవరి దగ్గర? అన్న దగ్గర, జగన్ సార్ దగ్గర. ఎందుకు ఇప్పుడు మా తల్లిగారి పైన లైంగిక వేధింపులతో ఆ అమ్మని రమ్మనంటే ఆ కోపంతో నేను సాను ఇప్పుడు ఎవరికి ఉండదన్న పొలిటికల్గా ఎదగాలని సార్ ఎక్స్ మినిస్టర్ కుక్క టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సార్ కుక్కలే లేదన్న, సార్ ఇంటి దగ్గర కుక్కనే లేదు. నార్కో అనాలిసిస్ సునీల్ యాదవ్ ఎందుకు చేయించుకోలేదని కూడా అన్నారన్న. నేను ఇప్పుడు చెప్తున్నా స్టిల్ మరి నార్కో అనాలిసిస్కి నేను రెడీ. సునీత మేడం ఫైట్ చేస్తేనే నేను బయటపడతానని అంటున్నా. ఇంకా దాని వెనకాల మీరేముందో మీరు ఆలోచించండి. సునీత మేడం ఫైట్ తగ్గిస్తే నేను ఇబ్బంది పడతా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ గెస్ట్ వచ్చేటప్పటికి చాలా మందికి కూడా తెలుసు. అది ఎలా అంటే ఒక కేసు ద్వారా ఆయన చాలా అంటే చాలా వైరల్గా అయిపోయారు. అదేవిధంగా జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ అసలు ఏం జరిగింది, అసలు ఈ కేసు ఏంటనేది ఒకసారి మనం వివరంగా చూస్తే ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసు అనమాట. ఆయన 2019లో చనిపోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఫస్ట్ సెషన్లో వచ్చేటప్పటికి తన పేరు లేకపోయినా తర్వాత 2-3 సెషన్ల తర్వాత తన పేరు అందులోకి యాడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన జైలుకి కూడా పంపడం జరిగింది. అసలు ఎందుకు వెళ్ళారు జైలుకి అనే అంశం మీద ఈరోజు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఆయన ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఈరోజు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.